లగేజ్ సర్దాలండి. లగేజ్ సూట్ కేసులోకి. ఎందుకు లగేజ్ సర్దేస్తున్నారు ఇప్పుడు అనుకుంటారా? ఏమీ లేదు, లాంగ్ వీకెండ్ వచ్చింది. సాటర్డే, సండే, మండే ఎందుకు అంటే మనకి మేడే ఎట్లో ఇండియాలో, అదేవిధంగా అమెరికా వాళ్ళకు కూడా సెప్టెంబర్ 1 కార్మికుల దినోత్సవం. అందుకని లీవ్ ఇచ్చారు. 3 రోజులు లీవ్ వచ్చింది కాబట్టి ఒక చిన్న ట్రిప్ వెళ్దాం అనుకుని ప్లాన్ చేసుకున్నాం. 1 డే ట్రిప్పే, పెద్ద ట్రిప్ ఏం కాదు. ఆ 1 డే ట్రిప్ ఎక్కడ వెళ్తున్నామంటే మీకు ముందు రాబోయే వీడియోలో వచ్చేస్తుంది. ఆ లోపల మీరు గెస్ట్ చేసేయండి ఎక్కడ వెళ్ళొచ్చు, ఇక్కడ చూసే ప్లేస్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి గెస్ట్ చేసి కంపల్సరీ కామెంట్ చేయండి ఆ ప్లేస్ ఏమై ఉంటుందని. ఒక చిన్న క్లూ ఇచ్చేద్నా, 2 దేశాలు కలుస్తాయి ఆ ప్లేస్కి వెళ్తే. ఒక అడుగు అలా వేయచ్చు, ఒక అడుగు ఇలా ఈ దేశానికి వేయచ్చు అనమాట. అట్లా ఉంటుంది. ఈ చిన్న క్లూ ద్వారా కనుక్కోండి మేము ఎక్కడ వెళ్తున్నాము. ఓకేనా? లగేజ్కి ఏమేమి తీసుకొని వెళ్తున్నానో చూపించేశాను. మొదటగా స్నాక్స్ బ్యాగ్ అండి, పిల్లలు ఉన్నారు కాబట్టి స్నాక్స్ పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి మొక్కజొన్న, యాపిల్, కొంచెం చపాతీ, రైస్ ప్రిపేర్ చేసుకొని ఇస్తాను పెట్టుకుంటా. దాని చేతిలోకి కానును యాపిల్ యాడ్ చేసుకుంటా. ఇది స్నాక్స్ బ్యాగ్ అనమాట. ఇది వచ్చేసి వెట్టి టిష్యూలు బ్యాగ్, ఏమైనా వేసుకోవడానికి, స్నాక్స్ పెట్టుకోవడానికి. రెయిన్ కోటు, జాకెట్, ఒక్కొక్క జత బట్టలు, ఒక టవల్ ఇలా పెట్టుకున్నాను అనమాట. కాబట్టి మీరు గెస్ట్ చేసేస్తే మనం ఎక్కడ వెళ్ళామని చెప్పి వచ్చే లాంగ్ వీడియోలో మీకు తెలిసిపోతుంది ఎవరెవరు ఏం కరెక్ట్గా గెస్ట్ చేశారా లేదా అని. ఓకే, లగేజ్ పెట్టేద్దాం. చిన్న మార్నింగ్ వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్కి లేదంటే ఈవినింగ్కి అయినా వచ్చేస్తాం. జస్ట్ ఊరికే పెట్టుకుంటాను అంతే, బట్టలు ఏమైనా మార్చుకోవాల్సి వస్తే అని చెప్పి అట్లా ఒక్కొక్క పేరు పెట్టుకుంటున్నా. లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది. స్నాక్స్, లగేజ్ అంతా రెడీ ఉంది. మార్నింగ్ ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వస్తే సరిపోతుంది. ఓకే, ఆ లోపల మీరు గెస్ట్ చేసేస్తారా? ఓకే, కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.